కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పిఎస్లోనే కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందించారు. ప్రస్తుతం పిఎస్లోనే ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు మెజిస్ట్రేట్ ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపరచనున్నారు. పిఎస్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు కలిశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్లో ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వస్తుండగా ఆయన్ను అదుపులోకి తీసుకుని కరీంనగర్కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది. కరీంనగర్లో ఆదివారం జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్తో పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరుల సమక్షంలోనే సంజయ్ను నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ కౌశిక్ రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్పై దాడి చేశారంటూ ఆయన పిఏ సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీఓ కరీంనగర్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద 3 కేసులు నమోదు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ప్రాంతంలో ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకుని కరీంనగర్కు తరలించారు. చాలాసేపు ఆయన ఎక్కడున్నది బయటికి చెప్పలేదు. అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కౌశిక్ రెడ్డి అరెస్టును అర్ధరాత్రి 1 గంటకు చూపించారని, 2 కేసుల్లో అరెస్ట్ చేశారని చెప్పారని బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు చెబుతున్నారు. ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేస్తే కంపల్సరీ అడ్వకేట్ కన్నా అవైలబుల్ ఉండాలనేది చట్టం కదా. సెక్షన్ 38 అనేది క్లియర్గా చెప్తుంది కదా. ప్రశ్న అందరూ నమస్తే పెడతా నచ్చిందే మీరు వేరే ఇసుక 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మా కరెస్పాండెంట్ రమణ మనకి లైవ్లో డీటెయిల్స్ ఇస్తారు. రమణ, లీగల్ టీం సభ్యులు కూడా బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు కూడా ఇది అక్రమం అరెస్టు, తర్వాత రాత్రి 2 గంటల టైంలో 2 కేసులపైన అరెస్ట్ చేశారని చెప్తున్నారు. పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, అంటే మొత్తంగా కౌశిక్ రెడ్డి అరెస్ట్ తర్వాత కొంత హైడ్రామాను అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ మనం గమనించవచ్చు. మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డిని తరలించేందుకు మొత్తం సంసిద్ధమైంది. పూర్తిగా పోలీస్ బలగాలన్నీ కూడా మోహరించాయి. మొత్తంగా కరీంనగర్ మొత్తం కూడా ఒక హై అలర్ట్ వాతావరణం అయితే మనకు పండుగ పూట కనిపిస్తుంది. పూర్తిగా అంటే నేను రాత్రి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలపడంతో వారందరినీ ఎక్కడికెక్కడ అరెస్టులు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్న వాళ్ళని కూడా అడ్డుకునే అరెస్టుల పర్వం కొనసాగింది. ఈ క్రమంలో మనం చూడవచ్చు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మరొకసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మార్నింగ్ కూడా మరి ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులను తీసుకొచ్చి మెడికల్ ప్రొసీజర్ అంతా కూడా పూర్తి చేశారు. ఇప్పుడు 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా మెజిస్ట్రేట్ వద్దకు కౌశిక్ రెడ్డిని తీసుకెళ్లడానికి రంగం సిద్ధమైంది. మనం విజువల్స్లో చూడవచ్చు. లోపల అంతా కూడా ఒక హడావిడి కనిపిస్తుంది. అయితే మనం గమనిస్తే కనుక అంటే చాలా వివిధ సెక్షన్లలో ఈ కేసులు నమోదు చేశారు. ఇందులో ఒకటి 121 సెక్షన్ అనేది కొంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది 32 సెక్షన్ క్రైమ్ కింద నమోదు చేసిన 121 సెక్షన్ అనేది చాలా కీలకంగా మారింది. అయితే అవన్నీ కూడా బెయిలబుల్ కేసు సెక్షన్సే. అయితే ఒకటి నాన్ బెయిలబుల్ 121 కొంత ఇబ్బంది పెట్టవచ్చు అని చెప్పేసి ఒక చర్చన అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే అంటే ఆర్డీఓ మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. అయితే 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనే 3 కేసులు నమోదైనాయి. ఒకటి ఆర్డీఓ మహేశ్వర్ ఇచ్చింది, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చింది, మరొకటి సంజయ్ కుమార్ వ్యక్తిగత పిఏ వినోద్ ఇచ్చిన ఈ 3 పిటిషన్ల మేరకు 3 కేసులు నమోదైనాయి. ఈ 3 కేసుల్లో కూడా నిన్న అరెస్టు చూపించారు. 1 గంటకు అరెస్టు చూపించినట్టుగా బీఆర్ఎస్ లీగల్ టీం వెల్లడించింది. మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఆయన న్యాయవాది, ఆయనతో పాటు నారదాస్ లక్ష్మణరావు కూడా వచ్చారు. మొత్తంగా వాళ్ళు వెల్లడించిన వివరాల ప్రకారం
ప్రకారం అయితే ఖచ్చితంగా ఈ అన్నీ కూడా 100% బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కానీ 121 సెక్షన్ అనేది ఇప్పుడు ఏం చేయబోతుంది, ఇంకా అంటే నిన్న రాత్రి నుంచి కూడా కొనసాగుతున్న ఒక నాటకీయ ఫక్కీలో కొనసాగుతున్న ఐ డ్రామాలో ఇంకా పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది మాత్రం కొంత ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఒక హై అలర్ట్ అయితే మనకు కనిపిస్తుంది. కరీంనగర్ మొత్తంగా కూడా ఎక్కడ నిరసనలు జరిగినా, ఆందోళనలు జరిగినా వాటిని శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం లేకుండా చూసుకునేందుకు మాత్రం పెద్ద ఎత్తున అన్ని కూడళ్లలో కూడా మనకు పోలీసు బలగాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా మనం చూడవచ్చు, ఒక బస్సు కూడా ఇప్పుడు మనం చూస్తాము, రోప్ పార్టీలు అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇప్పుడు మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డిని తరలించేందుకు పూర్తిగా సమాయత్తం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా హరీష్ రావు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఒక ఉద్రిక్తమైన వాతావరణము, అదేవిధంగా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే మనకు కరీంనగర్లో కనిపిస్తుంది. ఈ విషయంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఏం జరగబోతుంది, కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేక రిమాండ్కు తరలిస్తారా ఏంటి అనేది మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం మనకు కనిపిస్తుంది. కార్తిక్. రైట్, థ్యాంక్ యూ రమణ. కౌశిక్ రెడ్డి అరెస్టును అర్ధరాత్రి 1 గంటకు చూపించారని, 2 కేసుల్లో అరెస్ట్ చేశారని చెప్పారని బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు చెబుతున్నారు. కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు కొద్దిగా సేపు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో, అక్కడి నుండి మళ్ళీ 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. నైట్ 1 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. 2 కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి క్రైమ్ నెంబర్ 31/2025, ఇంకొకటి క్రైమ్ నెంబర్ 32. ఈ 2 కేసులలో ఇప్పుడు రిమాండ్ చేస్తున్నారు. హాస్పిటల్కి తీసుకుపోకుండా హాస్పిటల్నే పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చే విధంగా పిలుచుకోవడం జరిగింది. అంటే ఇది పూర్తిగా ఏదో రకంగా రిమాండ్ చేయాలి, లేకపోతే హాస్పిటల్ తీసుకుపోలేదు. అయినా కానీ ముఖ్యంగా వాళ్ళు పెట్టిన కేసులు ఏవైతుందో 41 CRPC కింద వస్తాయి. అయినా కానీ 41 CRPCని అప్లై చేయకుండా రిమాండ్ చేస్తామనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటిదాకా మేము అడిగినాం. అరెస్ట్ కార్డు ఇప్పుడే వాళ్ళు ఇష్యూ చేసిండ్రు. ఆ అరెస్ట్ కార్డులో కూడా మా సంతకాలు మా ముందు అరెస్ట్ చేసినట్టు తీసుకోవడం జరిగింది.